Hello guys, good morning. Welcome back to Tally Lokesh యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే 31/3/2020 బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ని టాలీ ప్రైమ్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం మొత్తం మీద ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని అవి లైక్ క్యాపిటల్ కావచ్చు, సన్రీ క్రెడిటార్స్ అంటే మనము ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సింది ఉందో ఆ సన్రీ క్రెడిటార్స్ సంబంధించిన అమౌంట్ కావచ్చు, లోన్స్ ఎక్కడైనా మనం లోన్స్ తెచ్చుకున్నప్పుడు ఆ లోన్స్కు మనం అమౌంట్ పే చేయాల్సిన రిమైనింగ్ బ్యాలెన్స్ కావచ్చు, అదేవిధంగా మన బిజినెస్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్ అసెట్స్ సంబంధించిన అమౌంట్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కస్టమర్స్ మన దగ్గర ఏమైనా ఐటమ్స్ని పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇవ్వాల్సిన రిమైనింగ్ బ్యాలెన్స్ కావచ్చు, అదేవిధంగా మన బిజినెస్లో మిగిలిన క్లోజింగ్ స్టాక్ కావచ్చు, క్యాష్ మన దగ్గర ఎంతో ఉంది, ఎస్బీఐ బ్యాంకులో మనకి ఎంత ఉంది అమౌంట్, అలా టోటల్ బ్యాలెన్స్ షీట్ మీద 1,88,600 అమౌంట్ మన దగ్గర ఉంది. ఈ అమౌంట్తో మనము 2020-2021 ఇయర్ మొత్తం మీద బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/4తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ 31/3/2020 ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. అంటే అంతకుముందు ప్రీవియస్ ఏముంటుంది, 1/4/2019 నుంచి 31/3/20కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 1/4తో స్టార్ట్ అయ్యి 2020 31/3/2021కి ఎండ్ అవుతుంది. ఇది మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది. అలా చూసుకుంటే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ 2021కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అలా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటే టోటల్గా 1,88,600 అమౌంట్ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ అమౌంట్తో మనం ఈ సంవత్సరం మొత్తం మీద సమ్టైమ్స్ అమౌంట్ యాడ్ చేయంగా, సమ్టైమ్స్ అమౌంట్ తీసుకోగా, అదేవిధంగా లోన్స్ తీసుకోగా, ఓకేనా, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండగా ఇలా బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతూ పోతుంది ఇయర్గా. అది రూల్ అకౌంట్స్లో, అది మనకు తెలుసు. ఈ అమౌంట్ని టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చూపబోతున్నాను. ఓకేనా, సో చూద్దాం. ఫస్ట్ నేను ఆల్రెడీ కోమలి ట్రేడింగ్ కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నానండి. ఓకేనా, మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే పూర్తిగా మీకు అందాజు అనేది వస్తుంది. మీరు స్కిప్ చూస్తూ వెళ్తే కనుక మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ టాలీ న్యూ ప్రైమ్ వర్షన్లో ఎలా పోస్ట్ చేసుకోవాలనేది ఈరోజు చూపబోతున్నాను. ఓకే, ఫస్ట్ మనం టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాము. నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను, కంపెనీ కూడా క్రియేట్ చేశానండి, కోమలి ట్రేడింగ్ కంపెనీ అనేసి. ఓకే, ఇంకా F11లో మనకి ఏ ఫీచర్స్ అయితే కావాలనో అవి ఎస్లో పెట్టుకుంటాము, యాజ్ యూజువల్గా రిమైనింగ్ నో పెట్టేసుకుంటాము. ఒకసారి F11కి వెళ్దాం. మనకు కావాల్సింది మెయింటైన్ అకౌంట్స్, తర్వాత ఇన్వెంటరీ, ఓకే, GST. జస్ట్ 31 ఇచ్చానండి, మీరు రియాలిటీలో పూర్తిగా ఇచ్చుకోవాలి, కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏముంది మనకి ప్రాబ్లం అంటే క్యాపిటల్ అకౌంట్. మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎక్కడ ఎంటర్ చేసుకోవాలంటే లెడ్జెస్లో ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. మనం ఎంత ఉంది ఇక్కడ, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh ఉంది. ఆ 1 lakh అనేది మన టాలీలో ఎంటర్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh సేవ్ చేస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది, రమేష్. ఇక్కడ కంట్రోల్ C ఇస్తున్నాను, కాపీ. అంటే సన్రీ క్రెడిటార్స్ అండి. మనము సన్రీ క్రెడిటార్ అంటే లైక్ సప్లయర్స్కి 20,000 అమౌంట్ ఇవ్వాలి రమేష్ అనే పర్సన్కి, ప్రకాష్కి 30,000 మనం ఇవ్వాలి, మన బిజినెస్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళ దగ్గర నుండి మనము కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగి ఉంటుంది లాస్ట్ ఇయర్లో. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ C ఇచ్చాను, టాలీలోకి వెళ్ళి కంట్రోల్ V పేస్ట్. వీళ్ళు ఏమవుతారు, మనకి సన్రీ క్రెడిటార్స్ అంటే మన భాషలో చెప్పాలంటే సప్లయర్స్ అవుతారు. ఇక నేను GST నెంబర్ అయినా ఇవ్వలేదండి, జస్ట్ 37 ఇస్తున్నాను. మీరు రియాలిటీలో ఎంటర్ చేసుకోవచ్చు. రియాలిటీలో అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 20,000 ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఎవరున్నారు, ప్రకాష్. కంట్రోల్ C, కంట్రోల్ V
పేస్ట్. ఇది కూడా సన్రీ క్రెడిటార్ అవుతుందండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ 37 ఇస్తున్నారు, రికార్డులో మీరు ఎంటర్ చేసుకోండి. అమౌంట్ ఎంత ఉంది? 30,000 ఉంది. నెక్స్ట్ పల్లవి, లోన్ తెచ్చుకున్నామండి. ఎంత? 38,600 అనేది లోన్ తెచ్చుకున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ బి. ఓకే, ఇక్కడ మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. 38,600. తర్వాత నెక్స్ట్ అసెట్స్ ఏమున్నాయి? ఫర్నిచర్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో ఫిక్స్డ్ అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎంత? 18,000. తర్వాత కంప్యూటర్ 30,000. కంట్రోల్ సి, కంట్రోల్ వి. స్పేస్ ఉంది, స్పేస్ తీసేద్దాం. ఎంటర్. ఫిక్స్డ్ అసెట్ అవుతుంది 30,000. నెక్స్ట్ వన్ రామ్, అంటే వాళ్ళు మనకి ఏమవుతారు? కస్టమర్స్ అవుతారు, అంటే బయ్యర్స్. వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొన్ని వస్తువులను పర్చేజ్ చేసుకుని వెళ్ళారు, అంటే అది వాళ్ళకి పర్చేజ్ అవుతుంది, మనకి ఏమవుతుంది? సేల్ అవుతుంది. సో రామ్ అనే పర్సన్ 10,000 ఇవ్వాలి, రవి అనే పర్సన్ 20,000 ఇవ్వాలి మనకి. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో సన్రీ డెబ్టార్ వీడియో 37 ఇస్తున్నాం, జస్ట్ 10,000. నెక్స్ట్ రవి 20,000 ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ డెబ్టార్స్ 37, 20,000 ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఇంకా కొంచెం అండర్కి వచ్చినట్లయితే క్యాష్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది. అవి రెండు కూడా ఎంటర్ చేసుకుని తర్వాత ఇన్వెంటరీలోకి వెళ్దాం. బ్యాంక్ చేసుకున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. బ్యాంక్ అకౌంట్. రియాలిటీలో మీరు నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ అవన్నీ ఇచ్చుకోవాలండి. ఎంత ఉంది? 20,000 ఉంది. నెక్స్ట్ క్యాష్ ఇచ్చారండి. క్యాష్ అనేది ఎప్పుడైతే ఒక కంపెనీ మన సిస్టంలో క్రియేట్ చేస్తామో 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని చెప్పాను. 2 లెడ్జెస్ ఏంటి? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. సో క్యాష్ వచ్చేసి మన దగ్గర 80,000 ఉంది. ఆల్రెడీ మనం బ్యాక్ వచ్చేసి ఆల్టర్లోకి రావాలి, ఎందుకంటే క్యాష్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ వచ్చేసి టోటల్గా ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి క్యాష్ను ఓపెన్ చేసి ఇక్కడ మనం 80,000 ఇచ్చుకుందాం. 80,000. ఓకేనా? ఇది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి క్రియేట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ చేసుకున్నాం. యూనిట్స్ ఉన్నాయి ప్రాబ్లం అంటే నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. నెంబర్స్. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లో వెళ్దాం. ఎందుకు స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తున్నాను అంటే ఇక్కడ మనకు ఎలాంటి గ్రూప్స్ ఏం లేవండి. సో అందుకోసం మనం ఇది అవసరం లేదు. గ్రైండర్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. సో నెంబర్స్ తీసుకున్నాను. ఇక్కడ జిఎస్టీ పర్సెంట్ ఎంత ఉంది? మనకి 18% ఉంది. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది? 8509. 8509. యాక్సెప్టబుల్. పర్సెంటేజ్ ఎంత ఉంది? జిఎస్టీ నెంబర్ అంటే ఇక్కడ 18% ఉందండి. 18% మనం అక్కడ ఇచ్చుకోవాలి. 18. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మన కంటికి ఇక్కడ కనిపించట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కన్ఫిగర్, F12 కన్ఫిగర్లోకి వెళ్ళి లాస్ట్లో ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ కాలం ఇక్కడ చూపిస్తుంది. 2 నెంబర్స్ ఇచ్చాను. రేట్ ఎంత ఉంది ఇక్కడ అంటే గ్రైండర్స్ 2000 ఇచ్చాను. టోటల్గా 4,000 మన దగ్గర క్లోజింగ్ స్టాక్ వాల్యూ చూపిస్తుంది గ్రైండర్స్. నెక్స్ట్ మిక్సెస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. నెంబర్స్ ఎస్ చేయండి. జిఎస్టీ నెంబర్ ఏముందో చూసుకోండి. 2106.
06. ట్యాక్సబుల్ జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత ఉంది 18. క్వాంటిటీ 2. రేట్ ఎంత ఉంది అని చూస్తే 1500 అంటే 3000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట మిక్సెడ్. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి 8414 18%. 2 రేట్ ఎంత ఉంది 800. 1600 అనేది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఈ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి 8414 18%. 2 రేట్ ఎంత ఉంది మనకి ప్రాబ్లంలో 1000 అంటే 2000 ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉంది అనమాట టేబుల్ ఫ్యాన్. ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది స్టాక్ ఐటమ్స్ కావచ్చు, యాజ్ యూజువల్ లెడ్జర్స్ కావచ్చు, ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి జిఎస్టీ ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూస్తే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్లో వెళ్దాం. ఆల్ట్ F అని ఇస్తానే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే క్యాపిటల్ 1 lakh ఉంది. లోన్స్ అండ్ లైబిలిటీ 38,600 ఉంది. సన్రీ క్రెడిటర్స్ మనం ఎంత పే చేయాలి వాళ్ళకంటే 50,000 ఇవ్వాలి. తర్వాత ఫర్నిచర్ 18,000, కంప్యూటర్ 30,000, క్లోజింగ్ స్టాక్ 10,600, సన్రీ డెబ్టర్స్ 30,000, క్యాష్ వచ్చేసి 80,000, బ్యాంక్ అకౌంట్స్ వచ్చి 20,000 ఉంది. టోటల్ మనం కింద చూస్తే టోటల్ 1,88,600. సేమ్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చూద్దాం. సో ప్రాబ్లంలో కూడా ఎంత ఉంది మనకి ఇక్కడ 1,88,600 ఉంది. సో ఈ విధంగా స్టాక్ ఐటమ్స్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ కావచ్చు, అసెట్స్ వాల్యూస్ కావచ్చు, సన్రీ డెబ్టర్స్ కావచ్చు, సన్రీ క్రెడిటర్స్ కావచ్చు, లోన్స్ అండ్ లైబిలిటీ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, క్యాష్ బ్యాలెన్స్ కావచ్చు. సో లాస్ట్ ఇయర్ది అంటే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ షీట్లో సంబంధించి చూస్తే. సో వాటిని టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం నీట్గా. సో ఎలా అనేది మీరు రియాలిటీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా ఎంటర్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా నేను చూపించాను. ఓకే, సో అదేవిధంగా ఇదే ప్రాబ్లాన్ని మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాం. అంటే ఇప్పుడు మిగిలిన మనకు ఎంటర్ చేసుకున్న ఓపెనింగ్ బ్యాలెన్స్తో మనం 2020 మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తాం అనమాట. పర్చేజు, సేలు, తర్వాత పేమెంట్, రిసిప్ట్, మన బిజినెస్ జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేసుకోవడం. ఓకేనా, అలాంటి ఎక్స్పెన్సెస్ అనేది ఈ ప్రాబ్లంకి కంటిన్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. సో ఈ ప్రాబ్లము ఈ యొక్క వీడియో నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్కి తర్వాత బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్కి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్కి మీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఎక్కడ స్కిప్ చేసుకోండి చూడండి. సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్, సీ యూ.